ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనుంది సీబీఐ. నిన్న కవితను అరెస్ట్ చేసిన అధికారులు ఆమెను సీబీఐ హెడ్ క్వార్టర్స్ కి తరలించారు. ఈ ఉదయం కోర్టు ముందు ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకోనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కీలక పాత్ర పోషించారంటున్న సీబీఐ ఆమెను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటకొస్తాయంటోంది. సౌత్ గ్రూప్ కు ఆప్ కి మధ్య కవిత దళారీగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలక పాత్ర పోషించారని సీబీఐ అభియోగం మోపింది. ఈ నెల 6న తిహార్ జైల్లోనే కవితను ప్రశ్నించింది. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఆ కేసు విచారణ జరగకముందే ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపు లాయర్లు. నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఇవాళ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా ముందు కవిత పిటిషన్ విచారణకు రానుంది. పరిస్థితి చూస్తుంటే కవిత ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. లిక్కర్ కేసులో ఆమె పూర్తిగా ఈడీ సీబీఐ చట్టంలో చిక్కుకుపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, నిన్న తిహార్ జైల్లో అరెస్ట్ చేసినటువంటి కవితను మరికొద్ది సేపట్లో రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఈ సందర్భంగా సిబిఐ ఏదైతే తమ విచారించేందుకు కస్టడీకి కావాలి కవితను అని చెప్పి వాళ్ళు ఇప్పటికే పిటిషన్ కూడా వేశారు. అయితే ఎన్ని రోజులు సిబిఐ అడుగుతుందనే విషయం మరికొద్ది సేపట్లో కోర్టు ముందుకు తేలబోతుంది. ఇక మరోపక్క ఏదైతే కవితకు సంబంధించి మొదట అంటే గత నెల 15వ తేదీన ఈడీ తొలుత కవితను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈడీ 10 రోజుల పాటు ఇంటరాగేషన్ చేసిన తర్వాత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి మొదట కేసు నమోదు చేసింది కూడా సిబిఐయే. ఆ తర్వాత పిఎంఎల్ఏకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన విచారణ జరిపేందుకు ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కవితకు సంబంధించి అంటే కవిత ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ప్రశ్నలకు కానీ తాము అడుగుతున్నటువంటి విషయాలపైన సహకరించలేదని చెప్పి ఈడీ చెప్పింది. అయితే సిబిఐ ఎప్పుడైతే 6వ తేదీన తిహార్ జైల్లో కవితను 3.5 గంటల పాటు విచారణ జరిపారు. ఆ సందర్భంగా కవిత తమకు సహకరించలేదు, అందుకోసమే ఆమెను అరెస్ట్ చేశామని చెప్పి సిబిఐ చెప్తుంది. ప్రధానంగా ఏదైతే సౌత్ గ్రూప్ ఫార్మేషన్ కావచ్చు, సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడం, తర్వాత ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కవిత ఏదైతే సమీర్ మహేంద్రుడికి సంబంధించినటువంటి ఇండో స్పిరిట్స్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైతే కవితకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లలో ఉన్నటువంటి డిజిటల్ ఆధారాలు అంటే వాట్సాప్కి సంబంధించినటువంటి డేటా కావచ్చు, ఫేస్ టైంకి సంబంధించినటువంటి డేటా దాన్ని ధ్వంసం చేశారని చెప్పి దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. సో వీటన్నిటిపైన కూడా సిబిఐ విచారించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు జడ్జి కావేరి భవేజా ముందు కవితను హాజరుపరచబోతున్నారు సిబిఐ అధికారులు. ఇక మరోపక్క కవితకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏదైతే కౌన్సిల్కి కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కవితను అరెస్టు చేశారని చెప్పి నిన్న అత్యవసరంగా తమ పిటిషన్ను విచారణ జరపాలని చెప్పి ఏదైతే కోర్టును ఆశ్రయించారు కవిత తరపు న్యాయవాదులు. అయితే నిన్న డ్యూటీ జడ్జి మాత్రమే ఒక కోర్టు మాత్రమే పనిలో ఉంది. సో ఆ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి మనోజ్ కుమార్ మాత్రం ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తాను ఎప్పుడూ కూడా విచారణ జరపలేదు. సో అందుకోసమే ఈ కేసును తాను ఇప్పటికిప్పుడు అత్యవసరంగా విచారణ జరపలేను, రేపు అంటే ఈరోజు ఏదైతే రెగ్యులర్ కోర్టు ఉందో రెగ్యులర్ కోర్టులోనే మీరు అపియర్ కావాలని చెప్పి స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు కవిత తరపు న్యాయవాదులు సైతం తమ పిటిషన్ను రెగ్యులర్ కోర్టులో మూవ్ చేశారు. జడ్జి కావేరి భవేజా ముందు ఇటు సిబిఐ కవితను హాజరుపరుస్తున్నటువంటి క్రమంలోనే అటు కవిత తరపున న్యాయవాదులు సిబిఐ అరెస్ట్ చేసినటువంటి అంశంపైన సవాలు చేస్తూ తమ వాదనలు వినిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.